సపోర్ట్ మాట్లాడటానికి ఫోన్లో ఎన్ని మాట్లాడినా స్టేజ్ మీద అనేది కొంచెం ఇదిగా ఉంటుంది. కాకపోతే బెస్ట్ ఏంటంటే బ్యాచ్ గెట్ టుగెదర్ అథ్లెటిక్లో కట్టడమే పెద్ద ఇది మన బ్యాచ్. అదే నాకు చాలా ఇదిగా ఉంటుంది. మా ఆఫీస్లో జరిగే ఏ కార్యక్రమం గెట్ టుగెదర్ కానీ ఇలాంటి కార్యక్రమాలు ఉన్నప్పుడు మనకు మంచి సపోర్ట్గా ఉంటుంది. చేసే కార్యక్రమాలు సపోర్టే బాగా ఉంటుంది. అలాగే పెళ్లికి ముందు తర్వాత 50 ఏళ్ళకి వచ్చేసిన తర్వాత అవి మొహమాట కూడా మాకు చెప్పు. పెళ్లి ఉంటే మనకు అది బెస్ట్గా మనం చేసే కొంచెం కొత్త పనులు అవన్నీ ఉన్నా వాళ్ళని చూసి ఆగుతాం. పెళ్లి ఉన్నది చేసి కొట్టి పని అప్పుడు చెప్పు. ఏదైనా కానీ చెప్తాను జనరల్గా. అంటే ఎవరు చేసిన పురుషోత్తం చేసినట్టు ఉద్దేశం గురించి నేనేం చెప్పలేదు. ఓకే చెప్పు. ఆయన చెప్పేలోనే మధ్యలో ఇయర్స్ వచ్చినప్పుడు మనం చాలా ఇదిగా ఉండడానికి ఫ్రెండ్స్ డైలీ మాట్లాడుకోవడం, మనం చేసే పనులు అన్నీ చేసుకోవడం చాలా ఇదిగా ఉంటుంది. మన గ్రూప్ చూస్తుంటేనే ప్రతిరోజు ఏం చేయాలి, ఎట్లా ఉండాలి అనేది మంచి సపోర్ట్గా ఉంటుంది. మన గ్రూప్ స్టార్ట్ చేయడమే అథ్లెటిక్లో ఫస్ట్ మందే. అబ్బాయి మేమందరం పురుషోత్తంలో ఉన్నాం అనుకుంటున్నాం. పురుషోత్తం గురించి నేను అన్నమాట కానీ మా కాకపోతే అప్పుడు వేరు ఇప్పుడు వేరు కదా. అప్పుడు మధుస్తుంది, ఇప్పుడు చెప్పాలంటే కష్టం కాదు. అన్నమాట అయితే ఉన్నాయి అంటున్నారు ఆ రోజుల్లో అంటే మామూలుగా బాబు నీ గురించి నువ్వు చెప్పు, నీ గురించి నువ్వు చెప్పు. ఇప్పుడు అంతా హ్యాపీగా ఉంది. ప్రతిరోజు మన గ్రూపు చూస్తూ ఉంటే నాకు బాగా మోటివేషన్గా ఉంటుంది. మన ఊళ్ళో అందరికి కలిసినట్టు బాగా ఇదిగా ఉంటుంది. మన ఆఫీస్లో చేసిన అన్ని కూడా ఒత్తిడిలో మర్చిపోతూ ఉంటాం. ఓకే, థ్యాంక్ యూ. నువ్వు అసలు విషయం చెప్పలా, నువ్వు మర్చిపోలేని ఘటన ఏంటి? అది పెళ్లికి ముందు చెప్పు. పెళ్లికి ముందు మనం 10th పాస్ జాయిన్ అవడమే ఇది. ఏంటది 10th అంటే ఇంటర్ పాస్ అయ్యి మళ్ళీ డిగ్రీకి వెళ్ళావుగా. ఇక్కడికి వెళ్దాం అది కూడా ఇది. అప్పుడు దాకా చిన్నపిల్లలు బాగా వేసుకొని స్కూల్కి వెళ్ళాము. ఎందుకు వాడిని అల్లాడిస్తావు నువ్వు? అప్పుడేముంటాయి అబ్బాయి మీకు తెలిసి ఏమంటే చెప్పండి. లాగేసుకొని ఇంటర్లో అట్లా కాదంటే ఫ్రాంక్లే కదా. ఆ విషయం చెప్పలా. ఆ విషయాలు లేవు. ఏ విషయాలు? ఆ విషయాలు కాదు బాబు, మేము అడిగిందేంటి అసలు? మేము అడిగిందేంటి బాబు, ఈ సంవత్సరాలు కలిసాం కాబట్టి పెళ్లికి ముందు లైఫ్లో మరచిపోలేనటువంటి గత స్మృతులు ఏమన్నా ఉన్నాయా? హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటి? పెళ్లి తర్వాత హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటి అంటే బాబు డివి ఉన్నాడు, డివి 10th క్లాస్లో పాస్ అయితే గొప్ప అనుకున్నాడు, అట్లాంటి ఫస్ట్ క్లాస్ దగ్గరలో పాస్ అయ్యాడు. అది నాకు మర్చిపోలేని విషయం. అవును, నువ్వు అట్లాంటి చెప్పు. అదే చెప్తున్నా. 10th పాస్ అవ్వాలి మనం. ఇదే తర్వాత ఇక్కడే డిగ్రీ చేసాం. విజయవాడ వెళ్ళాం. విజయవాడ వెళ్ళడానికి మురళి సపోర్ట్, రవి సపోర్ట్ బాగా ఇచ్చేసారు. నిరంజన్ విజయవాడ వెళ్ళిన తర్వాత మనకి అంతా చేంజ్ వచ్చేసింది. విజయవాడ లెంగ్త్ ఎక్కువైంది వీడియో. ప్లేట్లు, వేడి వేడి ఇడ్లీ, అట్టు, చట్నీ, అల్లం చట్నీ, మామూలు చట్నీ. త్వరగా రావాలి.
మన పుష్కర ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని అదేవిధంగా దిగ్విజయం చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాము. కొట్టడానికి వచ్చిన జాయింట్ పెళ్లికి ముందు అంటే ఒక ఎకరం ఉంది, తర్వాత ఏమో ఎకరం పోయింది. అది అంతే. ఓకేనా? అదే ఎవరికి అసలు మర్చిపోలేదు, లైఫ్ లో మర్చిపోయిన విషయం. ఎగ్జాక్ట్లీ. మళ్ళా చెప్పది. అలాగే మిత్రులందరూ ఇక్కడ చూడవాలంటే మళ్ళీ మీకు చిన్నపిల్లలు అయిపోయినంత ఆనందం, అప్పుడు ఉన్న ఉత్సాహం కన్నా ఎక్కువ ఉత్సాహం వచ్చింది మాకు. అలాగే ఇంకా ఎక్కువ మిత్రులు వస్తే ఇంకా బాగుండేది అనిపించింది. పెళ్లి తర్వాత అంటే రియల్ లైఫ్ లో ఎన్ని ఎక్స్పీరియన్సెస్ అయితే మనం ఫేస్ చేయాలో, ఒక 50 ఏళ్ళ మనిషి ఎన్నైతే ఫేస్ చేయాలో అన్ని ఫేస్ చేయడం జరిగింది. సో మనిషి లైఫ్ అనేది, డెస్టినీ అనేది ఎలా డిసైడ్ చేస్తామో, ఒక 50 ఏళ్ళ మనిషిని ఎలా ఫేస్ చేయాలో, అక్కడ ఒక 50 ఏళ్ళ మనిషి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటాయో అన్ని ఫేస్ చేయడం జరిగింది. సో అది కూడా మనకు ఒక ఆపర్చునిటీ, దేవుడు ఇచ్చిన ఒక ఆపర్చునిటీ అనుకోవాల్సిందే మనం. అట్లాగే 10th క్లాస్ ముందరంటే అసలు ఎప్పుడు గ్రౌండే, అట్లాగే బ్యాట్ కింద పెడితే మాత్రం ఎప్పుడూ గ్రౌండ్. అందుకే ఇక్కడ గ్రౌండ్ వచ్చింది, అందుకే ఏడొచ్చింది గ్రౌండ్. అందుకని ఫైనల్ గా గ్రౌండ్ ఎక్కడ మిస్ అవుతుందని చెప్పి దాన్ని ఎక్కి మీద పెట్టుకోవాల్సి వచ్చింది. అది కాబట్టి అంతా బాగుంది, అంతా జరిగిపోతా ఉంది, అంతా హ్యాపీగా ఉంది. అలాగే మిత్రులు ఇలా చూడడానికి చాలా ఆనందంగా ఉంది. ఇంకా మంచి మంచి ఎక్స్పీరియన్సెస్ ఎన్నో ఉన్నాయి. సో ఆ ఎక్స్పీరియన్స్ అనేది మనం మాటలతో వర్ణించలేదు కాదు. బట్ ఇంకా మిత్రులు చాలా మంది ఉన్నారు. వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ కూడా ప్రీసైజ్ గా పంచుకోవాలనుకుంటున్నాను. భవిష్యత్తులో కూడా ఇలా తెలుసుకోవాలి. ఢిల్లీ నుంచి, హైదరాబాద్ నుంచి, విజయవాడ నుంచి అంతా రావాలి ఇలానే. గంగాయన ప్రతి సంవత్సరం వస్తుండాలి ఇలానే. పరంగా చెప్పండి, మన బ్యాచ్ చాలా అదృష్టమైన బ్యాచ్. ఇంకా ఏ బ్యాచ్ కూడా ఇలా కలుసుకోవట్లేదు. మనందరం కూడా ఈ రోజుల్లో బ్యాచ్లన్నీ నీతి నిజాయితీ లేకుండా ఉంటున్నారు. మనం ఎంతో విలువలతో కూడిన ఫ్రెండ్షిప్ చేస్తున్నాము. ఇంత విలువలతో కూడిన ఫ్రెండ్షిప్ ఎక్కడ దొరకదు. 10th క్లాస్లో అందరూ బాగా కాల్ చేసేవాడు. చిన్నప్పుడైతే కాల్పాటి మళ్ళీ బాగా కాల్ చేసేవాడు. వాడు కాల్ తట్టుకోలేకపోయేవాడు. వాడు ఇప్పుడు అలానే కాల్ చేస్తున్నాడు. ఇప్పుడు అంటే శ్రీరామ్ కాల్ చేస్తానే ఉంటాడు వాడు. గోడకు మేము పేటెంట్ రా. మనందరినీ ముందు నడిపించడం చాలా ఆనందదాయకం. భవిష్యత్తులో కూడా ఇలాగే సరదాగా హ్యాపీగా కొనసాగాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నాతో చదువుకున్న మీ అందరూ బాగా చదువుకున్నారు, కానీ నేను తులాగెక్కలేదు. నాకు చదువు అంటే ఏది తెలియదు. అందుకే బాగుపడ్డా. నేను 6th క్లాస్లోనే ఒక అమ్మాయిని ప్రేమించాను. ఇప్పుడు చెప్పట్లో కానీ అమ్మాయి అర్థం చేసుకోలేదు. అమ్మాయికి తెలియదు నేను ప్రేమించిన సంగతి. ఈ అమ్మాయి ప్రశాంతంగా అదృష్టవంతురాలు. పెళ్లి తర్వాత అంటారా, నా జీవితంలో అన్ని కష్టాలే. ఎప్పుడు ఏ కష్టం వచ్చినా అప్పుడు కాస్త ఎనర్జీ పెంచుకొని మళ్ళీ ముందుకు వెళ్ళేవాడిని. సూపర్. వెరీ గుడ్ ఇన్స్పిరేషన్ వర్డ్స్. ఓకే, థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చింది. మీ అందరికీ నమస్కారం. చిన్న చరణంతో ముగిస్తాను. ఆకాశం అందుకునే ధరలొక వైపు, అదుపులేని నిరుద్యోగం ఇంకొక వైపు, ప్రతి మనిషి మరి ఒకని దోచుకునేవాడే, తన సౌఖ్యం తన భాగ్యం చూసుకునేవాడే, స్వార్థమే అనర్థ కారణం, అది చంపుకొనుట ప్రేమదాయకం, స్వార్థమే అనర్థ కారణం. థ్యాంక్ యూ. Hey,
ఈరోజు ఇక్కడ సమ్మేళనం కావటం. ఎందుకంటే ఏదైనా ఆదర్శం ఉండాలి. అదే ఆదర్శం ఇవాళ ఈ ఎస్ఎస్సి 89 బ్యాచ్ ఎంతోమందికి అటు మన సీనియర్లకు కానీ ఇటు మన జూనియర్లు కూడా మనం చూసి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. అది మన అదృష్టం. ఆ టైంలో మనం పుట్టడం, తర్వాత మనం మనం చదువుకోవడం, మళ్ళీ ఇట్లా కలవడం కూడా మన జన్మ సార్థకత. రమ్మ రెడీ చిన్నది సరదా వాళ్ళందరినీ సరదా చేద్దాం కాసేపు. పిల్లలు రేపు 15 దాదాపు కలవకూరులోనే నేర్చుకుని రేపు 15 నెల రోజులు అయింది పిల్లలు నేర్చుకొని మా శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో అక్కడ రేపు సంక్రాంతి పండుగ రోజు దాదాపు డివి గారిందయ్యా వద్దు. మిత్రుడు జాగరమూడి హరిబాబుకి 89 తరపున స్వాగతం సుస్వాగతం. అలా మనం 4 years తర్వాత కలిస్తే చాలా ఆనందంగా ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేయాలి వస్తాను కూడా. ఈవెన్ ఇంకో కాలేజ్ అడిగాను అన్నమాట. నేను బయలుదేరుతున్నాను అన్నమాట. సో ఒక ప్యాక్ చేసుకొని వచ్చేసాను. సో ఈవెన్తో పాటే వచ్చాను. ఇవాళ వెళ్ళడం చాలా ఆనందం ఉంది. కానీ కొన్ని ఇన్సిడెంట్స్ చిన్నప్పుడు వస్తుంది. రాసామి మండపంలో ఉన్నాము. ఫస్ట్ సాంగ్ ఒక సాంగ్ ఉంటుంది. ఎక్స్పెక్ట్ చేస్తారా ఒక సాంగ్ గుర్తుకొస్తున్నాయి. మై ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్.
మై ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్. డైరెక్టెడ్ బై చరణ్. ఆ సాగినప్పుడల్లా ఇంటికి వస్తుంటే చిన్నప్పటి జరిగిన ఇన్సిడెంట్స్ అన్ని నాకు ఒకటి బాగా గుర్తు. 7th క్లాస్లో సురేంద్ర ఎంఆర్జీసీ బాగా క్లోజ్ ఫ్రెండ్స్, బాగా రెగ్యులర్గా మాట్లాడుతూ ఉండడం. ఒక రోజు ఎందుకు మాట్లాడటం ఆపేసాడు. నాకు అర్థం కాదు, ఎన్నిసార్లు మాట్లాడేవాడు ఎందుకు కల్పించేవాడు కాదు. ఏంట్రా ఏమైంది అంటే మధ్యలో సురేంద్ర కోఆర్డినేటర్ ఎంఆర్జీసీ నాకు ఎందుకు ఎంఆర్జీసీ మాట్లాడుతుందా అంటే అప్పుడు స్టార్ట్ అయింది. మరి వాడికి బాగా కావాలన్నా సో అప్పుడు నాకు అర్థం కదా. సో అప్పుడు అర్థమైంది స్టార్ట్ అప్పుడు మాట్లాడుతున్నాను స్టార్ట్ చేస్తాడు. ఎవరు? ఎంఆర్జీసీ. అబ్బో, తర్వాత 10th క్లాస్లో ఎగ్జామ్స్ టైంలో మనకి శివానికి రిలీజ్ అయింది. నేను అసలు అంత ఇంట్రెస్ట్ ఉండదు కదా మూవీస్. ఎంత శివానికి ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోయాము. ఇంటికి కొంచెం పిచ్చుకుంటూ కొట్టారు ఎగ్జామ్స్ అప్పుడు ఏంటంటే. తర్వాత పెళ్లికి ముందు ఏంటంటే మనకి ఒక బాధ్యత అనేది తెలియదు. మన పేరెంట్స్ అలా పెంచారు. సో ఎప్పుడైతే పెళ్ళి అయినాక అసలు ఇంత బాధ్యతలు ఉన్నాయా అని ఇంత రెస్పాన్సిబిలిటీస్ అప్పుడు రెస్పాన్సిబిలిటీస్ తెలిసే కాదు. పెళ్ళి అయినాక చాలా జీవితం చాలా నేర్పించింది. ఒక బాధ్యత అనేది తెలిసింది. అసలు మన పిల్లలు వచ్చినాక మన పేరెంట్స్ మనం ఎంత ఇబ్బంది పెట్టాము, వాళ్ళు మనం అలా చూస్తున్నారు. సో చాలా నేర్చుకున్నాం పిల్లల వల్ల కానీ వైఫ్ వల్ల కానీ. ఏమో ఇప్పటికీ అనిపిస్తుంది మన లైఫ్లో లేడీస్ లేకపోతే ఈ స్టేజ్లో ఉండేవాళ్ళం కాదండి. అది మన అమ్మ కానీ మన వైఫ్ కానీ వాళ్ళ వల్ల ఎన్నో నేర్చుకున్నాం. నేనైతే చాలా ఎక్స్పీరియన్స్ చేశాను. అది నా ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you.
Gateway of India. Please be on the stage. మిత్రులందరికీ నా నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు కూడా. మేబీ నా పేరు చిన్ని అందరికీ గుర్తుండొచ్చు అనుకుంటా. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో నేను రాలేకపోవడం వల్ల జరిగింది, దూరభావం వల్ల, కొన్ని కార్యక్రమాలు బిజీగా ఉండడం వల్ల. సో ప్రతిసారి నేను ఎప్పుడు గ్రూప్లో ఫాలో అవుతూ ఉంటా. మన గ్రూప్ చేసేటువంటి కార్యక్రమాలు చూసి చాలా ఆనందంగా నేను ఫీల్ అవుతుంది. ఇదే ఆనంద మార్చాలి, ఇది ఆనంద మార్చాలి. ఇన్ని చేస్తున్నాము, నేను అక్కడ లేకపోతున్నాను అనేటువంటి ఒక వెల్త్ అనేది ఉండేది. బట్ నాకు చాలా సంతోషంగా ఉండేది. మన గ్రూప్ ఇప్పటికీ కూడా నాకు తెలిసి నేను నిన్న పెట్టాలి ది బెస్ట్ గ్రూప్ అనేది మాత్రం నేను తెలుసుకున్నాను. అంటే ఢిల్లీలో ఉన్నా కూడా నాకు ఆనందం అనేది ఎప్పుడు ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా సరే రమణ ఉన్నా, ఢిల్లీ ఉన్నా, ఢిల్లీ అంటే గంగాధర్, నాకు ఆ ఫోన్ చేసి మాట్లాడితే ఆనందమే వేరు. బట్ కొన్ని కారణాల వల్ల కడవలేకపోయాను. బట్ నీకు కావాల్సింది నేను చేసి పెట్టాను, సంతోషం అయితే వద్దు నాకు. సో అదేవిధంగా ఏంటంటే మన మిత్రులు ఎక్కడ ఉన్నా కూడా ఒకరినొకరు ఇప్పుడు మనం అంటే ఈ గ్రూప్ ప్లస్ మళ్ళీ ఈ ఫంక్షన్ చేసుకోవడానికి అందరం గెట్ టుగెదర్ చేసాం. బట్ అదేవిధంగా ఎప్పుడు టచ్లో ఉంటుంటే ఆనందమే వేరు. ఏరా అనే దాంట్లో ఉన్న ఆనందం ఏమండి అనే దాంట్లో ఉండదు. ఏరా రవి, ఏరా రమేష్ సాఫ్ట్ బాల్ ఆడతామా, క్రికెట్ అరే మురళి ఉన్నాడు, వాడు చెప్పాలంటే నేను చెప్పేది ఏమి చెప్పు, పట్ట మీద కాకుండా బ్యాట్ కింద పెడితే నువ్వు అవుట్. అబ్బాయి ఇప్పుడు కూడా అదే మాత్రం నేను ఆడినయ్యా. అది ఆ రోజు అనేది మనం మర్చిపోలేని రోజు. బట్ మేబీ దాన్ని కంటిన్యూ చేస్తూనే 60 తర్వాత కూడా క్రికెట్ ఆడాలని నా కోరిక. అదే ఫాస్ట్ బాల్ మాత్రం నేను వేస్తాను. అది
సో ఈ మర్చిపోయిన రోజుల్ని మనం ఎల్లప్పుడూ జీవితాంతం మనం అందరం అద్దెల్లోనే ఉంటాం. వేరియస్ ఉద్యోగాల తరఫున కానీ ఎక్కడికైనా వెళ్ళిపోయినా కూడా చివరికి వచ్చేది మన జన్మస్థలమే, ఎక్కడికే ఉంది. ఇదే విధంగా ప్రతి ఒక్కరికి ఏ అవసరం ఉన్నా సరే మన గ్రూపు, మన బంధువులు ఉన్నారో లేరో అనేది తీసి పక్కన ఫస్ట్ స్నేహంతో మనం ఉన్నామనేటువంటి గుర్తింపు వస్తే చాలు. ఆ విషయానికి వస్తే ఎప్పుడు ఏ అవకాశం ఉన్నా సరే, ఏ అవసరం ఉన్నా సరే నాకు ఫోన్ చేస్తే నాకు చేయగలిగిన సహాయం నేను ఎల్లప్పుడూ చేస్తానని మీ సభాముఖంగా తెలియజేస్తాను. ప్రపంచం గంగాయ్. సో అదేవిధంగా ఏంటంటే నేను వేరియస్ ఎంపీస్ దగ్గర పనిచేస్తూ రైల్వేలో కూడా జోనల్ లెవెల్, అదేవిధంగా నేషనల్ లెవెల్లో కూడా మెంబర్గా గవర్నమెంట్ తరఫున నామినేట్ చేసి 4 సంవత్సరాలు చేసినటువంటి అనుభవం ఉంది. ఇప్పటికీ నేను అదే ఫీల్డ్లో కంటిన్యూ అవుతున్నాను. ఇదే నా చిన్న బయోడేటా, ఇంతకు మించి చెప్పాల్సింది ఏం లేదు. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ నాకు నా